హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అందరికీ ఫస్ట్ ముందుగా హ్యాపీ దివాళీ. సో నా 2K25 దివాళీ వచ్చేసి నేనైతే మా రూమ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను, బట్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది మండే అని ట్యూస్డే అని చెప్పేసి నేను మండే ఆఫ్టర్నూనే వచ్చేసాను అనమాట. ఇలా ఫ్రెండ్స్తో అయితే ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాను. దానికోసం అయితే నేను ముందుగా ఇంట్లో పిండి ఉంటుంది కదా, మైదాతో అయితే నేను దీపంతలు చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను అనమాట. ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఆ తర్వాత దాని మధ్యలో అవైతే పిండితో చేసిన దీపంతలు అనేటివి పెట్టి నేనైతే దాంట్లో ఆయిల్ పోసేసి దీపం అయితే వెలిగించాను అనమాట. నాకు ఇలా చేసుకోవడం అయితే చాలా ఇష్టము. నా చిన్నప్పుడు నేను అనుకునేది అనమాట, ఫ్రెండ్స్తో రూమ్లో ఉండి ఇలా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కళ ఉంటుండే. అది థింగ్స్ అనేవి చిన్నవో పెద్దవో మనకు తెలియదు, కానీ అది జరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చిన్నవే ఉంటాయి అవి గోల్స్, కానీ అవి రీచ్ అయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. దాంట్లో ఇది నా దీపావళి ఇదొక్కటి అనమాట. ఇంట్లో ప్రతిసారి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ బీఎస్సీకి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్తోనే చేసుకోవడం అవుతుంది ప్రతిసారి. కానీ ఈసారి ఇంటికి వెళ్ళాను, కానీ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే అని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. నాకైతే చాలా ఇలా మంచిగా రెడీ అయ్యి శారీతో రెడీ అయ్యి నేనైతే వెలిగించాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి దివాళీ అయితే వేరే లెవెల్ అనమాట. నేను నా ఇంకో ఫ్రెండ్ ఉంది, మిగతా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. నేను పావని అయితే ఉన్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇన్బాక్స్లోకి వచ్చేసి మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.